గుడ్ మార్నింగ్. హల్లెలూయా. మా వేదనగా ఉన్నావా? కారణం నీ బిడ్డలు దూరదేశాల్లో ఉన్నారా, దాసత్వంలో ఉన్నారా? భయపడకు. బలమైన దేవుని హస్తము బంధకాల్లో ఉన్న వారిని విడిపించునుగాక. ఆమేన్. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 17వ వచనం, రాబో కాలమందు నీకు మేలు కలుగునట్లు నమ్మిక ఉంచు. చాలా దినాలుగా, మాసాలుగా, సంవత్సరాలుగా నీ బిడ్డల బానిసత్వంలో ఉండిపోయారా? కానీ నా ప్రభు విడిపించగల సమర్థుడు. రోజు ఉదయమే కృపా వాగ్దానం వింటూ నీకు మంచి మనసుంటే 7 మార్లు విని స్తోత్రాలు చెప్తూ, 7 అనే మాటకి ఆశీర్వాదం, 7 అనే మాటలో విజయం. ఇర్మియా ప్రవక్త ద్వారా ఇశ్రాయేలుతో ప్రభువు మాట్లాడుతున్నాడు. ఏమని అని మనం చూస్తే, రాబో కాలమందు నీకు మేలు కలుగునట్లు నమ్మిక ఉంచండి. ఏంటి రాబోయే దినాల్లో మేలు అంటే? ఆయన సన్నిధిలో ఎదురు చూడండి. నీ బిడ్డలు విదేశాలు వెళ్ళి 2-3 సంవత్సరాలకు వచ్చేస్తారంటే 5 సంవత్సరాలు పెట్టినా బెంగతో ఉన్నావు కదా. నా ప్రభు వైపు నువ్వు చేతులెత్తితే ప్రభు నీకు సహాయం చేసి విడిపించగల సమర్థుడు. నీకున్న పరిస్థితులు చాలా కాలం నుంచి నీకు మేలు కలగటం లేదు, నీ ఆలోచనలు ఏమి నెరవేర్తలేదు. ఏ విధము చేత అయినా సరే నీవు ప్రభు వైపు చూడు. ఈ నూతన సంవత్సరంలో ఒక నూతన కార్యం చేయగల దేవుడు ప్రభా. నా కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా మార్చే దేవుడు అయ్యా. నా కాళ్ళు ఎన్నోసార్లు వణుకుపోతున్నాయి, బండ మీద నిలపగల దేవుడు. ఎన్నోసార్లు వ్యవసాయం చేస్తున్నాను, నాకు సరైన రీతిలో ఫలితం రావట్లేదయ్యా. నువ్వు నమ్ము. విత్తనాలు చేతబట్టుకుని ప్రార్థనాపూర్వకంగా బలిపీఠం దగ్గరికి రా. విత్తనాలు బలిపీఠం దగ్గర సమర్పించి ప్రార్థన చేసుకుని వెళ్ళు. ప్రభు దైవజనులు నీ ప్రార్థన ఆలకించి నువ్వు విత్తనం వేసిన తర్వాత 30 60 100 ఫలించి నా గిన్నె నిండి పొర్లుచున్నదని రాబోయే దినాలలో దేవునికి మేలు దాసించాడు. దావీదు అంటున్నాడు, ఒక దినం దేవుని మందిరంలో కూర్చుని ఏడుస్తూ, నేను ఎపాటి వాడను ప్రభువా, నా కుటుంబము ఎపాటిది, ఇంతగా హెచ్చించావు. కారణం ఏంటో తెలుసా? ఒక దినం గొర్రెలు కాసుకున్నాడు, ఒక దినం వాళ్ళ ఇంటికాడ అభిషేక పండగ జరుగుతుంటే రమ్మని కూడా చెప్పలేదు. ఏమి పనిచేయక లాస్ట్ని రమ్మన్నారు. నువ్వు తృణీకరించబడుతున్నావా, నిషేధించబడుతున్నావా? నీ పొలములో నీకు ఫలితం రావట్లేదా? నీ బిడ్డలు వెళ్ళారు కానీ తిరిగి రాలేదా? నీ వర్తక వ్యాపారాలు ఇబ్బందులు కలుగుతున్నాయా? ఎన్నిటికీ కారణం ఏంటో తెలుసా? దేవుని చిత్త విషయంలో నిర్లక్ష్యముగా ఉన్నావేమో. విశ్వాసముతో, ఓపికతో ఆయన వైపు చేతులెత్తి, అయ్యా రాబోయే దినాలు మేలు చూడాలి, నీవు తప్ప నాకు దిక్కెవరు, నీవు నాకు ఉండగా నేను ఎవరి వైపు చేతులెత్తనని ఒక మంచి నిశ్చయతతో, ఓపికతో ఆయన వైపు చూడు. ఎస్తేరుకున్నంత విశ్వాసం, ముద్దుగై ఉన్నంత పట్టుదల, యోబుకున్నంత నిరీక్షణ నువ్వు కలిగి ఉంటే నీ జీవితంలో ఊహ కందలేని గొప్ప కార్యాలు, కృపా వాగ్దానం వినుచున్న గొప్ప నీకు కుమ్మరించి నీ ఎడల గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, శూరకార్యాలు జరిగించి నిన్ను నడిపించునుగాక. నీ పక్షంగా దైవజనుడికి ప్రార్థిస్తున్నాను. ప్రభువా, నీ బిడ్డలకు రాబోయే దినాల్లో మేలు కలగజేస్తా, నమ్మిక ఉంచమని చెప్పావు. నమ్ముతున్నాం బాబయ్య. బిడ్డల దూరదేశాల్లో ఉన్నారు, వాళ్ళ బిడ్డలు తిరిగి రావాలని తల్లిగా లేదా భాగస్వాములకు ఎదురు చూస్తుంది ప్రభా. రాబోయే దినాలు మేలు కలుగుతుందని వ్యవసాయంలో విత్తనాలు వెళ్ళటానికి ఇష్టపడుతున్నారు ప్రభా. పశువుల మందులు విస్తరించాలని ఆశపడుతున్నారయ్యా. మీ సహాయ సహకారాల ద్వారా యేసు నామం ఈ లైవించున్న బిడ్డలకు మేలు కలుగునట్లు, రాబోయే దినాల్లో ఘనకార్యాలు జరుగునట్లు యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. చిన్నమంద సత్య సువార్త 32వ వార్షికోత్సవ దీవెన పండుగలు ఫిబ్రవరి 3, 4, 5, 6 దీవెన గ్రౌండ్ కె గంగవరం నందు
ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం మరియు సాయంత్రం. ముఖ్య ప్రసంగికులు పాస్టర్ జాన్ వెస్లీ గారు, హోసనా మినిస్ట్రీస్ రాజమండ్రి. పాస్టర్ అబ్రహాం గారు, హోసనా మినిస్ట్రీస్ గుంటూరు. పాస్టర్ వర్గీస్ గారు, విజయవాడ. పాస్టర్ జాన్ బాబు గారు, చెన్నై. పాస్టర్ సునార్ జోసెఫ్ గారు, కేరళ. చిన్నమంద క్వైర్ వారిచే అభిషేక ఆరాధన. అభిషేకించబడిన దైవజనులచే ఆత్మీయ వర్తమానాలు మరియు మీ కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. ఉచిత భోజన వసతులు కలవు. రండి, మీ కుటుంబ సభ్యులుగా వచ్చి ఈ దీవెన పండుగల్లో పాల్గొని దైవ దీవెనను పొందండి. ప్రేమతో ఆహ్వానించువారు పాస్టర్ సలాది జకరియా గారు, చిన్నమంద సత్య సువార్త, దీవెన గ్రౌండ్, కోటిపల్లి రోడ్, కె గంగవరం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా.